సార్ వచ్చేసారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. చిన్నపిల్ల ఈజీ క్వశ్చన్. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? ఈ మధ్య రాజకీయ నాయకుడుగా ఈ దండాలు పెట్టి పెట్టి అలవాటైపోయి దారిలో లైట్ స్తంభం కనబడిన దానికి కూడా పెట్టేస్తాం. ఎవడ్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. ఇడవడ కొత్తడు నా బాధ తెలుసురా. పెళ్లిలో ఎంగలాకు ఏరుకు ఉన్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. సార్ ఇది చాలా అన్యాయం. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. చిత్తూరు జిల్లా ఇరుగువాయి దళితవాడలోని జగనన్న కాలనీలో లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. అంతా బాగానే ఉంది. జగనన్న కాలనీలో నూతన గృహాన్ని మాజీ మంత్రి రోజా ప్రారంభించారు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. జగనన్న కాలనీలో 56 ఇళ్లు మంజూరైతే ఇప్పటి వరకు 36 గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, 5 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు రోజా. ఇళ్ల రూపంలో జగనన్న కనిపిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా వచ్చింది రాష్ట్రానికి దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎన్నికలకు ముందు మా రాజ్యాంగం డిఫరెంట్ గా ఉంటుంది, మా పాలన డిఫరెంట్ గా ఉంటుంది, మేము రెడ్ బుక్ అనే పేరుతో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాం అని సంవత్సరంలోనే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన ఫలితంగా నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. ఈ వికృత యజ్ఞం ఏదైతే ఉందో, ప్రత్యర్థుల మీద దాడులు, వేసేవాడెవడు వేయించుకునేవాడెవడు, ఎక్కడైనా ప్రశ్నించే గొంతు ఉంటే దాన్ని నొక్కడం, తప్పుడు కేసులు పెట్టడం, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నోరెత్తాలంటే భయపడే రకంగా రాష్ట్రంలో భయాందోళనలు క్రియేట్ చేయడం, టెర్రర్. దీన్ని పూర్తిగా 100కు 150% అచీవ్ చేశామని రికార్డు బ్రేక్ చేసుకున్నారు ఏడాది. చెప్పే నిన్ననే చూశాను ఆ మధ్య ఎన్హెచ్ఆర్సీ కామెంట్ ఒకటి. ఏమిటది? ఉత్తరప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ అవసరమా అధ్యక్ష? గ్యాంగ్ లాగా తయారైందన్న కామెంట్ ఈ మధ్య ఎన్హెచ్ఆర్సీ దాంట్లో చూశారు. తగ్గించుకుంటే అలహాబాద్ హైకోర్టు 50 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సీ కామెంట్ చేసింది. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అప్పట్లోనే చేశారు. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే, వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పి, ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఒక క్రిమినల్ గ్యాంగ్ కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు. పెద్ద మాట అన్నాడు సరాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.